హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో తెలంగాణలో చేసుకునే చెగోడీలు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ చెగోడీలు తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు. ఈ చెగోడీలకి కావాల్సినవి బియ్యం పిండి, నువ్వులు, ఇంకా ఓమా, ఎల్లిపాయలు, అందులో కొంచెం జీలకర్ర వేసుకొని పేస్ట్ లాగా మిక్సీ చేసుకోవాలి. ఇంకా వాటర్ వేడి చేసుకోవాలి. బియ్య పిండిని 2 కిలోలు తీసుకొని అందులో 4 టేబుల్ స్పూన్ కారం, 4 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. మీరు తినే టేస్ట్కి తగినట్టుగా వేసుకోండి. అందులోనే 1/4 కిలో నువ్వులు వేసుకొని కడిగి పెట్టుకున్న ఓమ వేసుకొని కలుపుకోవాలి. ఉప్పు కారం పిండిలో కలిసిపోయేలా మొత్తం కలుపుకున్న తర్వాత అందులో ఎల్లిపాయ జీలకర్ర పేస్ట్ వేసుకోవాలి. మొత్తం పిండిలో కలిసిపోయేలా మళ్ళీ కలుపుకోవాలి. పిండిని మొత్తం కలుపుకున్న తర్వాత వేడైన వాటర్ని ఈ పిండిలో కొన్ని కొన్నిగా పోసుకుంటూ కలుపుకోవాలి. పిండిని మొత్తం ముద్దలాగా కలుపుకోవాలి. మరీ మెత్తగా కాకుండా గట్టిగా కాకుండా మామూలుగా కలుపుకోవాలి. తర్వాత పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని పీట పైన లేదంటే స్టీల్ ప్లేట్ పైన కానీ ఆయిల్ రాసుకొని ఇలా కొంచెం కొంచెం పిండితో తాల్చుకోవాలి. తాల్చుకొని ఇలా చుట్టుకోవాలి. అన్నీ ఇలా ప్లేట్లో పెట్టుకోవాలి. ఇలా తాల్చుకోవడం రాని వాళ్ళు మురుకుల పావు తీసుకొని అందులో మురుకులు చేసుకునే హోల్ని పెట్టుకొని ఈ పిండిని అందులో పెట్టుకొని చెగోడీల షేప్లో ఒత్తుకోవాలి. ఇప్పుడు ముకుడు పెట్టుకొని అందులో నూనె పోసుకొని అది వేడయ్యాక ప్లేటు పైన చేసుకున్న చెగోడీలని పావుతో ఒత్తుకున్న చెగోడీలని వేసుకోవాలి. ఈ చెగోడీలు నూనెలో కాలడానికి కొంచెం టైం ఎక్కువనే పడుతుంది.
అంతే అండి, తెలంగాణ స్టైల్ చెగోడీలు చాలా ఈజీగా ఎవరైనా చేసేసుకోవచ్చు. మీరు ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.